పూర్తిగా జరుగుతోంది. ఇది జీర్ణం చేసుకోవడానికి సాధ్యం కావడంలే. నాకైనా నాలాంటి ప్రజాస్వామ్యవాదులకైనా ఎక్కడైనా ఒక చోట దాడి జరుగుతోంది, ఒక మనిషి పైన హత్యా ప్రయత్నం జరుగుతోంది, ఒక ఇంట్లోకి చొరబడినారంటే ఆ వార్త పోలీసులకు సమాచారం ఫోన్ ద్వారా అందిన వెంటనే ఎంత వేగంగా రావాలో అంత వేగంగా పోలీసులు వచ్చి ఆ దాడిని ఆపే ప్రయత్నం చేసేవారు గతంలో. ఆ మనిషిని ప్రాణాపాయం నుంచి రక్షించేవాళ్ళు గతంలో. అది పోలీస్. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ అది కాదు ప్రజలారా. తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ గుండాల యొక్క నేపథ్యంలో అక్కడ దాడి జరుగుతూ ఉంటే పోలీసులు మిన్నుకుండిపోతున్నారు, అచేతనంగా నిలబడిపోతున్నారు. కనీసం వాళ్ళ మీద కేసులు పెట్టకపోయినారు, అది వేరే విషయం. అది మీకు అలవాటైపోయింది 2 ఏళ్ల నుంచి. మా పైన తప్పుడు కేసులు పెట్టడం, దాడి చేసిన వారిపైన కేసులు పెట్టకపోవడం మీకు అలవాటైపోయింది పోలీసులకు. అది కాదు నా బాధ. కనీసం ఆ దాడిని ఆపే ప్రయత్నం చేయడంలే, ఆ హింసను ఆపే ప్రయత్నం చేయడంలే, ఆ రక్తపాతాన్ని నిలువరిస్తామనే ప్రయత్నం పోలీసు అధికారులు చేయలేదంటే చాలా విడ్డూరంగా ఉంది, మనసుకు చాలా నొప్పిగా కూడా ఉంది. మనుషుల ప్రాణాలు మీ సమక్షంలో తీస్తూ ఉంటే, ఇళ్ళలో ఉండే ఆడవాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే మీరు ఎట్లా చూస్తూ ఊరుకుండగలుగుతున్నారు? మాకు అర్థం కావడంలే, ప్రజలకు అర్థం కావడంలే. మీ ఇళ్ళలో కూడా ఎస్ఐ మొదలు పెడితే డీజీపీ